ట్రయాంగిల్స్ చాప్టర్లో ఇది సెకండ్ క్లాసు. ఫస్ట్ క్లాస్లో మనం కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అంటే ఏంటి, సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే ఏంటో నేర్చుకున్నాం. దాంతోపాటు బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం గురించి నేర్చుకున్నాం, దాన్ని ప్రూవ్ చేసాం కూడా. ఈ క్లాస్లో నేర్చుకోబోయేది నేను జస్ట్ 1 minute ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమేమి నేర్చుకుంటాను అని. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఓకే, సో ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకోబోతున్నాము అంటే 2 polygons సిమిలర్ అంటే ఎలా చెప్తామంటే వాటి యొక్క కరస్పాండింగ్ యాంగిల్స్ సేమ్గా ఉండాలి, వాటి కరస్పాండింగ్ సైడ్స్ సేమ్ ప్రపోర్షన్లో ఉండాలని నేర్చుకున్నాం. సో ట్రయాంగిల్స్లో కూడా అలానే అవి సిమిలర్ అని చెప్పాలి అంటే వాటి యొక్క కరస్పాండింగ్ యాంగిల్స్ సేమ్గా ఉండాలి, వాటి కరస్పాండింగ్ సైడ్స్ కూడా సేమ్ ప్రపోర్షన్లో ఉండాలి. ఓకే, సో కాకపోతే లక్కీగా ఏంటంటే ట్రయాంగిల్స్లో క్రైటీరియా 1లో వాటి కరస్పాండింగ్ యాంగిల్స్ కానీ సేమ్గా ఉంటే అవి ఆటోమేటిక్గా వాటి యొక్క కరస్పాండింగ్ సైడ్స్ సేమ్ ప్రపోర్షన్లో ఉంటాయన్నమాట. అది మనం థియరం 6.3 ద్వారా ప్రూవ్ చేద్దాం. ఓకే, అలానే 2 ట్రయాంగిల్స్లో వాటి సైడ్స్ సేమ్ ప్రపోర్షన్లో ఉంటే వాటి యాంగిల్స్ ఆటోమేటిక్గా సేమ్గా ఉంటాయన్నమాట. అంటే ఈ థియరం ద్వారా మనము సేమ్ ప్రపోర్షన్లో సైడ్స్ ఉంటే వాటి యొక్క యాంగిల్స్ కూడా సేమ్ అని ప్రూవ్ చేస్తాం. తద్వారా ఏంటంటే ఆ 2 ట్రయాంగిల్స్ సిమిలారిటీ అని చెప్తాం. సో ఇంకా థర్డ్ ఏంటంటే సైడ్ యాంగిల్ సైడ్ అనమాట. అంటే ఒక ట్రయాంగిల్లో ఉంటే ఈ సైడు సేమ్ ప్రపోర్షన్లో ఉండి ఇంకొక ట్రయాంగిల్కి సేమ్ ప్రపోర్షన్లో ఉండి, ఓకే, దీన్ని ఇంక్లూడింగ్ యాంగిల్ అంటారు సైడ్కి. సో ఓకే, అది కానీ సేమ్గా ఉంటే ఆ 2 ట్రయాంగిల్స్ కూడా సిమిలర్ ట్రయాంగిల్స్ అంటారు. ఓకే, సో అది ఎలాగో కూడా మనం ఈ లాస్ట్ థియరం ద్వారా 6.5 ద్వారా ప్రూవ్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ది క్లాస్. థియరం ఏం చెప్తుందంటే 2 ట్రయాంగిల్స్లో వాటి కరస్పాండింగ్ యాంగిల్స్ సేమ్గా ఉంటే వాటి సైడ్స్ సేమ్ ప్రపోర్షన్లో ఉంటాయి అని చెప్తుంది. ఓకే, సో దాన్ని ప్రూవ్ చేద్దాం మనం. దానికోసం ఏం చేస్తాను అంటే నేను 2 ట్రయాంగిల్స్ తీసుకున్నాను. ఓకే, ఇది ట్రయాంగిల్ ఏబిసి. ఓకే, సో ఇది ట్రయాంగిల్ డిఈఎఫ్. ఓకే, సో ఇప్పుడు వాటి యొక్క యాంగిల్స్ సేమ్గా ఉంటాయి అన్నాను కదా నేను. సో నేను సేమ్ యాంగిల్ తీసుకుంటాను. అంటే ఇక్కడ యాంగిల్ ఈక్వల్ టు ఇక్కడ యాంగిల్. సో దిస్ యాంగిల్ ఈక్వల్ టు దిస్ యాంగిల్ అండ్ దిస్ యాంగిల్ ఈక్వల్ టు దిస్ యాంగిల్ అనమాట. సో ఇది మనకి ఇచ్చింది. ఎప్పుడైనా కూడా ప్రాబ్లం కానీ థియరీ కానీ మనకి ఇచ్చినవి రాసుకుంటాము, తర్వాత మనం కనుక్కోవాల్సినవి మనం ప్రూవ్ చేయాల్సినవి తర్వాత రాస్తాం అనమాట స్టెప్. సో మనకి ఏమని ఇచ్చాడు ఇక్కడ క్లియర్గా చూడండి. యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ డి అని ఇచ్చాడు. ఓకే, సో యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ ఈ అని ఇచ్చాడు. ఓకే, సో యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్ అని ఇచ్చాడు మనకి ఇచ్చినవి ఇవి. ఓకే, మనం ప్రూవ్ చేయాల్సినవి ఏంటి, ప్రూవ్ చేయాల్సినవి రాస్తాను చూడండి. వాటి కరస్పాండింగ్ సైడ్స్ సేమ్ రేషియోలో ఉంటాయని ప్రూవ్ చేయాలి. అంటే మనం ఏం ప్రూవ్ చేయాలి, ఏబి బై డిఈ ఈక్వల్ టు బీసీ బై ఈఎఫ్ ఈక్వల్ టు ఏసీ బై డిఎఫ్. సో మనం ప్రూవ్ చేయాల్సింది. సో నీడ్ టు ప్రూవ్ దిస్ వన్. ఓకే, నేను ఇప్పుడు ఈ యొక్క ట్రయాంగిల్ని ఈ ట్రయాంగిల్ కంటే తక్కువ సైజ్గా తీసుకుంటాను. ఎలానే తీసుకోవచ్చు, ఇది కూడా పెద్దది తీసుకుంటే మనం ఈ ప్రాసెస్ని రివర్స్లో చేస్తాం అనమాట. ఓకే, అంతే. సో నేను ఇప్పుడు ఈ ట్రయాంగిల్ని చిన్నదిగా తీసుకుంటాను, ఈ ట్రయాంగిల్ పెద్దగా తీసుకుంటాను అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు నేను ఏబీ అనేటువంటి లెంత్ని ఏం చేస్తానంటే డి పాయింట్ దగ్గర పెట్టి ఈ సేమ్ ఏబీ లెంత్ వచ్చే విధంగా ఒక పాయింట్ని మార్క్ చేస్తాను. ఓకే, సో ఈ మార్క్ చేసిన పాయింట్ని నేను పి అనుకుంటాను. అలానే నేను ఈ ఏసీ లెంత్ని సేమ్ డిఎఫ్ మీద పెట్టి ఇంకొక లైన్ కట్ చేస్తాను. ఓకే, సో ఈ పాయింట్ నేను క్యూ అనుకుంటాను. ఓకే, సో ఇప్పుడు ఏం చేశాను, ఏబీ లెంత్ అనేది ఈ డిపి లెంత్కి ఈక్వల్గా తీసుకున్నాను, ఈ ఏసీ లెంత్ అనేటువంటి దానికి ఈ డిక్యూ లెంత్కి ఈక్వల్గా తీసుకున్నాను. తీసుకొని నేను పీక్యూని జాయిన్ చేశాను అనుకుందాం. ఓకే, ఓకేనా. సో కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఏబీసీ ట్రయాంగిల్ డిపిక్యూ అనేది కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్. ఎలా చెప్తారు కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్, చెప్పాను కదా నీకు. దీన్ని ఏంటంటే ఏ బేసిస్ చేసుకుని చెప్తారంటే ఇది సైడ్ యాంగిల్ సైడ్. ఓకే, చేంజ్ చేస్తాను కలర్. ఓకే, సైడ్ యాంగిల్ సైడ్ బేసిస్ తీసుకొని ట్రయాంగిల్ ఏబిసి ట్రయాంగిల్ డిపిక్యూ అనేవి కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ ఉంటాయి. కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ ఎలా డినోట్ చేస్తారు, ఇలా కదా. సో ఈ రెండు కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అనమాట. అంటే సైడ్ వచ్చి 2 సైడ్లు సేమ్గా ఉన్నాయా. సో ఏబీ సైడ్ ఈక్వల్ టు డిపి సైడు, ఏసీ సైడ్ ఈక్వల్ టు డిక్యూ సైడు. అంటే 2 సైడ్స్ సేమ్గా ఉన్నాయి. ఇంక్లూడ్ యాంగిల్ అంటారు కదా దీన్ని, ఇంక్లూడ్ యాంగిల్ సేమ్గా ఉంది. సో ఈ కండిషన్ ద్వారా ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అవుతాయి అనమాట. ఓకే, కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్. సో కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అంటే ఇప్పుడు ఎలా రాసుకోవచ్చు, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పి అవుతుంది కదా. ఓకే, సో యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ పి అవుతుంది. అలానే యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ క్యూ అవుతుంది. ఓకే,
మనకు ఇంకోటి కూడా తెలుసు, మనకి ఇచ్చేసాడు కొన్ని యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏ అని ఇచ్చేసాడు. ఓకే, మనకి ఇచ్చిన దాన్ని బట్టి రాసేస్తాను అనమాట. మనకి ఇచ్చేసాడు కదా గివెన్ ఇది. ఓకే, అలానే ఇక్కడ యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్ అని ఇచ్చేసాడు. అంటే ఈ యాంగిల్ కూడా సేమ్ అనమాట. ఓకే, సో ఇది కూడా డబల్ లైన్, ఈ యాంగిల్ సేమ్, అలానే ఈ యాంగిల్ సేమ్. ఓకే, ఇప్పుడు మనకు ఒక విషయం అర్థమైంది. ఏం అర్థమైంది? పీక్యూ లైన్ ఈఎఫ్ లైన్ ప్యారలల్ అని అర్థమైంది. ఓకే, సో పీక్యూ ఈజ్ ప్యారలల్ టు ఈఎఫ్. ఇది ఎలా చెప్తారు? క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది సింగిల్ లైన్ మీద ఈ రెండు యాంగిల్స్ సేమ్గా ఉన్నాయి అంటే ఈ రెండు ప్యారలల్ లైన్స్ అనమాట. ఓకే, మనకి బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం ఏం చెప్తుంది? మనము ఒక సైడ్కి ప్యారల్గా ఒక లైన్ గీస్తే అది ఈ రెండింటిని సేమ్ రేషియోతోటే డివైడ్ చేస్తుంది అని చెప్తుంది. అదే బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం నుంచి. సో ఓకే, ఫ్రమ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం నుంచి ఈ రెండు ప్యారలల్ లైన్స్ కాబట్టి ఈ సైడ్స్ని సేమ్ ప్రపోర్షన్లో డివైడ్ చేస్తుంది. అంటే అర్థం ఏంటి? ఇలా రాస్తాను చూడండి. డిపి బై పిఈ ఈక్వల్ టు డిక్యూ బై క్యూఎఫ్. ఓకే, సో ఇక్కడ వరకు క్లియర్ కదా మీకు? మనం బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరీ నేర్చుకునేటప్పుడే ఇంకోటి కూడా చేసాం. ఓకే, సో అది ఎలా చేసామంటే, సో దీన్ని బట్టి మనం ఎలా రాసుకోవచ్చు అంటే నీకు ఫైనల్గా చెప్తాను చూడండి. దీన్ని బట్టి ఎలా రాసుకోవచ్చు అంటే డిపి బై డిఈ ఈక్వల్ టు, అది ఎలా వస్తుందో మీకు మళ్ళీ చెప్తాను ఇప్పుడు. డిపి బై డిఈ ఈక్వల్ టు అలానే డిక్యూ బై డిఎఫ్గా రాసుకోవచ్చు. సో డిపి అంటే ఏంటి? డిస్టెన్స్ సేమ్ ఏబీ కదా. సో మనం దీన్ని ఫైనల్గా ఏబీ బై డిఈ ఈక్వల్ టు ఏసీ బై డిక్యూ అంటే ఏసీ కదా, సో ఏసీ బై డిఎఫ్. ఓకే, సో మనం ప్రూవ్ చేయాల్సింది ఏదైనా అది చూడండి, ఏబీ బై డిఈ ఈక్వల్ టు ఏసీ బై డిఎఫ్ అని ప్రూవ్ చేసేసాం. సో కాదు, ఇంకొక సైడ్ కూడా ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి కదా. ఇది ఎలా చేస్తామంటే సిమిలర్గా మనము ఇప్పుడు ఈ ఇంక్లూడ్ యాంగిల్ డీగా తీసుకునే బదులు యాంగిల్ సీని తీసుకొని ఇక్కడ కట్ చేసి డీకి ప్యారలల్ అని గీస్తాం అనుకోండి మనం, అప్పుడు మనం ఇది కూడా ఈక్వల్ ప్రూవ్ చేయొచ్చు అనమాట. అంటే లాస్ట్ మనం స్టెప్ రాస్తాం అనమాట. సిమిలర్లీ యూ కెన్ ప్రూవ్ దట్ దిస్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఈఎఫ్ అని చెప్పి పెట్టేస్తాం అనమాట, అంతే డైరెక్ట్గా. సో ఓకే, ఫైనల్లీ యూ ప్రూవ్ దిస్ వన్. కాకపోతే ఇది డిపి బై పిఈ ఈక్వల్ టు డిక్యూ బై క్యూఎఫ్ కదా. మనం డిపి బై డిఈ అనేది ఎలా రాసామని చెప్తాను చూడండి. మీకు చాలా సింపుల్ అది స్టెప్. ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఎలా రాసి. సో ఇది న్యూమరేటర్ డినామినేటర్ని రివర్స్లో రాసుకున్నా కూడా అదే వస్తుంది కాబట్టి, సో దీన్ని ఏం రాస్తా అంటే, సో పిఈ బై డిపి ఈక్వల్ టు పిఈ బై డిపి ఈక్వల్ టు క్యూఎఫ్ బై డిక్యూ అని రాస్తాను. క్యూఎఫ్ బై డిక్యూ అని రాస్తాను. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ ఈక్వేషన్కి బోత్ సైడ్ 1 యాడ్ చేస్తాను. ఓకే, బోత్ సైడ్ 1 యాడ్ చేస్తే ఏం తేడా రాదు కాబట్టి యాడ్ చేస్తాను అనమాట. సో ఈ రెండు యాడ్ చేయాలంటే ఎలా చేస్తాము? డిపి అనేది ఎల్సిఎంగా తీసుకుంటాం కదా. సో డినామినేటర్లో డిపి అని వస్తుంది, న్యూమరేటర్లో పిఈ ప్లస్ డిపి అని వస్తుంది ఇక్కడ. ఓకే, పిఈ ప్లస్ డిపి అని వస్తుంది. అలానే రైట్ సైడ్ డిక్యూ ఎల్సిఎంగా తీసుకుంటే ఇక్కడ క్యూఎఫ్ ప్లస్ డిక్యూగా వస్తుంది. ఓకే, సో ఇప్పుడు చూస్తే పిఈ ప్లస్ డిపి అంటే ఎంత? పిఈ ప్లస్ డిపి అంటే ఎంత? మొత్తం డిఈ కదా. ఓకే, సో డిఈ బై అని రాసుకోవచ్చు, డిఈ బై డిపి అని రాసుకోవచ్చు. అలానే క్యూఎఫ్ ప్లస్ డిక్యూ అంటే మొత్తం డిఎఫ్ కాబట్టి డిఎఫ్ బై డిక్యూ అని రాసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ డిపి డిక్యూ బదులు ఏబి ఏసీని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు కదా. సో అప్పుడు ఏమవుతుంది? డిఈ బై ఏబి ఈక్వల్ టు డిఎఫ్ బై ఏసీ అవుతుంది. అంటే డిక్యూ బదులు ఏసీ పెట్టుకోవచ్చు. సో డిక్యూ బదులు ఏసీ పెట్టుకోవచ్చు. ఓకే, సో ఈ స్టెప్స్ అంతా రాకుండా మనం ఇది డైరెక్ట్గా రాసుకోవచ్చు అనమాట. ఓకే, సో రెండు అంటే ఒక సిమిలర్ ట్రయాంగిల్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరంలో డిపి బై పిక్యూ ఈక్వల్ టు డిక్యూ బై క్యూఎఫ్ అయితే, అలానే దాన్ని డిపి బై డిఈ ఈక్వల్ టు డిక్యూ బై డిఎఫ్ కూడా అవుతుందన్నమాట. ఓకే, సో ఇదనమాట ఎక్స్ప్లెనేషన్ దానికోసం. ఓకే, సో మనం ప్రూవ్ చేసాం ఫస్ట్ క్రైటీరియా. ఈ క్రైటీరియాని బట్టి ఏం చెప్తాం అంటే, మనం రెండు ట్రయాంగిల్స్ వాటి యొక్క కరస్పాండింగ్ యాంగిల్స్ సేమ్గా ఉంటే అవి ఆటోమేటిక్గా వాటి సైడ్స్ సేమ్ ప్రపోర్షన్లో ఉంటాయని ప్రూవ్ చేసాం. ఓకే, సో దీన్ని ఏఏఏ క్రైటీరియా అంటారు అనమాట. అంటే 3 యాంగిల్స్ సేమ్గా ఉంటే అవి సిమిలర్ ట్రయాంగిల్స్ అనమాట. దీన్ని ఏ అని బదులు కూడా AA అని కూడా అంటారు. ఎందుకంటే
ఒక ట్రయాంగిల్లో 2 యాంగిల్స్ సేమ్గా ఉంటే థర్డ్ యాంగిల్ ఆటోమేటిక్గా సేమ్గా ఉంటుంది కాబట్టి దీన్ని ఏ క్రైటీరియా అనొచ్చు, లేకపోతే ట్రిపుల్ ఏ క్రైటీరియా అనొచ్చు. ఓకే, ఇప్పుడు థియరం 6.4 చూద్దాం. ఇదేంటంటే ఎస్ఎస్ఎస్ క్రైటీరియా అనమాట. ఓకే, అంటే ఒక 2 ట్రయాంగిల్స్లో వాటి సైడ్స్ సేమ్ ప్రపోర్షన్లో ఉంటే వాటికి యాంగిల్స్ కూడా ఆటోమేటిక్గా సేమ్గా ఉంటాయని ప్రూవ్ చేయాలి. ఓకే, సో దానికోసం నేను 2 ట్రయాంగిల్స్ తీసుకున్నాను. ఏబిసి అనేది డిఈఎఫ్ అనేటటువంటి. ఓకే, సో ఇక్కడ మనకి ఇచ్చినవి ఫస్ట్ చూద్దాం. ఓకే, ఏమని ఇచ్చాడు? ఏబి బై డిఈ ఈక్వల్ టు ఏసీ బై డిఎఫ్ ఈక్వల్ టు బీసీ బై ఈఎఫ్ అని ఇచ్చాడు. ఓకే, మనం ఏం ప్రూవ్ చేయాలి? యాంగిల్స్ సేమ్గా ఉంటాయని ప్రూవ్ చేయాలి. యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ డి అని, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈ అని, యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్ అని ప్రూవ్ చేయాలి. ఓకే, దీనికోసం నేను ఏం చేస్తానంటే ఏబి అనే లెంత్ది డిఈకి పెట్టి ఇక్కడ కట్ చేస్తాను. ఓకే, దీన్ని పీగా పాయింట్గా మార్క్ చేస్తాను. లాస్ట్ టైం చేసినట్టుగా అనమాట. అదేవిధంగా ఏసీ లెంత్ని డిఎఫ్ మీద పెట్టి కట్ చేస్తాను. దాన్ని క్యూ పాయింట్ అంటాను. ఆ రెండింటిని జాయిన్ చేస్తాను. ఏబి బై డిఈ ఈక్వల్ టు ఏసీ బై డిఎఫ్ అని రాసుకుంటాం. మనకి ఇచ్చింది కదా అది. సో గివెన్ దట్ ఏబి బై డిఈ ఈక్వల్ టు ఏసీ బై డిఎఫ్ ఇచ్చాడు. ఓకే, ఇక్కడ ఏబి బదులు మనం డిపి అని పెట్టుకోవచ్చు కదా. ఓకే, సో ఎందుకంటే అదే లెంత్ తోటే మనం కట్ చేస్తాం. అంటే ఈ లెంత్ ఈక్వల్గాను, ఈ యొక్క లెంత్ ఈక్వల్గాను మనం ఈ పాయింట్స్ని కట్ చేస్తాం కాబట్టి ఏబి ప్లేస్లో డిపి అని పెట్టుకోవచ్చు కదా. ఓకే, సో డిపి పెడితే డిపి బై డిఏ అని అవుతుంది ఈక్వల్ టు, అలానే ఏసీ బదులు డిక్యూ పెట్టుకుంటే డిక్యూ బై డిఎఫ్ అని అవుతుంది. ఓకే, బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరంలో మనం రాసేటప్పుడు డిపి బై పిఈ ఈక్వల్ టు డిక్యూ బై క్యూఎఫ్ అని రాస్తాం కదా. సో ఇది అలా లేదు కాబట్టి దాన్ని అలా మార్చుకుంటాం అనమాట. ఎలా మార్చుకుంటాం అంటే ఫస్ట్ వీటిని ఇన్వర్స్ చేస్తాం. న్యూమరేటర్ని డినామినేటర్గాను, న్యూమరేటర్గా ఇన్వర్స్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? డిఈ బై డిపి ఈక్వల్ టు డిఎఫ్ బై డిక్యూ అవుతుంది కదా. ఓకే, సో నేను ఇప్పుడు బోత్ సైడ్ ఈక్వేషన్కి 1 అనేది సబ్ట్రాక్ట్ చేస్తాను. సో దానివల్ల తేడా రాదు కదా. సో ఇప్పుడు ఏమవుతుంది? డిఈ మైనస్ డిపి బై డిపి అని అవుతుంది, రైట్. అలానే ఇక్కడ డిఎఫ్ మైనస్ డిక్యూ బై డిక్యూ అని అవుతుంది, రైట్. సో ఇక్కడ డిఈ మైనస్ డిపి అంటే ఏంటి? డిఈ మైనస్ డిపి అంటే ఏంటి? పిఈ కదా. ఓకే, సో పిఈ బై డిపి ఈక్వల్ టు, ఇక్కడ కూడా మొత్తం డిఎఫ్ మైనస్ డిక్యూ అంటే క్యూఎఫ్ అవుతుంది. క్యూఎఫ్ బై డిక్యూ. ఓకే, సో మళ్ళీ నేను రివర్స్ చేస్తాను దీన్ని. ఓకే, రివర్స్ చేస్తే ఏమవుతుంది చూడండి. డిపి బై డిఈ ఈక్వల్ టు డిక్యూ బై క్యూఎఫ్ అవుతుంది. ఓకే, సో మనకి ఇన్వర్స్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరీ ఏం చెప్తుంది? ఈ ఏదైనా ఒక లైను ఈ 2 సైడ్స్ని సేమ్ ప్రపోర్షన్లో డివైడ్ చేస్తుంది. చూడండి, డిపి బై డిఈ ఈక్వల్ టు, చూడండి, డిపి బై పిఈ ఈక్వల్ టు డిక్యూ బై క్యూఎఫ్. ఓకే, సేమ్ రేషియోలో డివైడ్ చేస్తే పీక్యూ లైను బిఈఎఫ్ లైన్కి ప్యారలల్గా ఉంటుంది అనమాట. అంటే ఈ 2 ప్యారలల్ లైన్స్ అనమాట. ఓకే, పీక్యూ అనే లైను అదర్ సైడ్ అంటే ఈఎఫ్ లైన్కి ప్యారలల్గా ఉంటుందని ప్రూవ్ చేసాం మనం. ఓకే, సో ఇది సేమ్ లైను, ఇది 2 ప్యారలల్ అంటే అర్థం ఏంటి? ఈ 2 యాంగిల్స్ సేమ్. ఓకే, సో జస్ట్ అబౌట్ దీస్ 2 యాంగిల్స్ ఆర్ సేమ్, ఆల్సో దీస్ 2 యాంగిల్స్ ఆర్ సేమ్. ఓకే, సో ఈ 2 యాంగిల్స్ సేమ్, ఈ 2 యాంగిల్స్ సేమ్. ఇది వచ్చి కామన్ యాంగిల్. ఓకే, సో 2 ట్రయాంగిల్స్ తీసుకుంటాను చూడండి. నేను ఇప్పుడు ట్రయాంగిల్ డిపిక్యూ అనేది ఒక ట్రయాంగిల్, ట్రయాంగిల్ డిపిక్యూ అనేది ఒక ట్రయాంగిల్, ఇంకోటి ట్రయాంగిల్ డిఈఎఫ్ అనేది ఒక ట్రయాంగిల్. ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్. ఎలా చెప్తారు? ఏఏ క్రైటీరియా అంటే 2 ట్రయాంగిల్స్లో 2 యాంగిల్స్ కానీ సేమ్గా ఉంటే థర్డ్ యాంగిల్ కూడా సేమ్గా ఉంటుంది కాబట్టి ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. సిమిలర్ ట్రయాంగిల్స్ అయితే ఏంటి? వాటి యొక్క కరస్పాండింగ్ సైడ్స్ సేమ్ ప్రపోర్షన్లో ఉంటాయి. ఓకే, సో ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ కాబట్టి మనం ఎలా రాసుకోవచ్చు? డిపి బై డిఈ ఈక్వల్ టు డిక్యూ బై డిఎఫ్ ఈక్వల్ టు పీక్యూ బై ఈఎఫ్ అని రాసుకోవచ్చు, రైట్. ఇప్పుడు ఏం చేస్తాను చూడండి. నేను ఇక్కడ డిపి అనే దాని బదులు మనం ఏబి అనేది రీప్లేస్ చేసుకోవచ్చు, రైట్.
ఎందుకంటే మన కన్స్ట్రక్షన్ ద్వారాన ఆ రెండు ఈక్వల్గానే చేసాం కాబట్టి డిపి బదులు ఏబి రాస్తాను. ఓకే, సో ఏబి బై డిఈ ఈక్వల్ టు ఈ డిక్యూ బదులు ఏసీ పెడతాను ఇక్కడ. ఓకే, ఏసీ బై టిఎఫ్ ఈక్వల్ టు పీక్యూ బై ఈఎఫ్ అలానే ఉంచేస్తాను. ఓకే, పీక్యూ బై ఈఎఫ్ అని ఇచ్చేస్తాను. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాము. మనకి బేసిక్గా ఇచ్చిన ఈక్వేషన్ కదా, ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అంటే మనకి ఇచ్చిన గివెన్ ఇది. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్ కంపేర్ చేస్తే చూడండి, లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఏబీ బై డిఈ అని ఉంది. ఓకే, ఇక్కడ ఏసీ బై డిఎఫ్ అని ఉంది, ఏసీ బై డిఎఫ్ అని ఉంది. ఓకే, ఈ రెండింటిని చూస్తే ఇక్కడ బీసీ బై ఈఎఫ్ ఈక్వల్ టు పీక్యూ బై ఈఎఫ్ అవుతుంది, రైట్. సో ఇక్కడ బీసీ బై ఈఎఫ్ ఈక్వల్ టు పీక్యూ బై ఈఎఫ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఈఎఫ్ క్యాన్సిల్ అయిపోతే బీసీ ఈజ్ ఈక్వల్ టు పీక్యూ అవుతుంది. ఓకే, సో దిస్ ద థర్డ్ ఈక్వేషన్. సో ఫైనల్లీ యూ ప్రూవ్ దట్ బీసీ ఈక్వల్ టు పీక్యూ అని ప్రూవ్ చేశాం. ఓకే, సో ఇప్పుడు మనం ఈ రెండు ట్రయాంగిల్స్ కంపేర్ చేద్దాం. ట్రయాంగిల్ ఏబీసీని, ఓకే, ట్రయాంగిల్ డిపిక్యూని, ఓకే, మూడు సైడ్స్ సేమ్గా ఉన్నాయి. సో రెండు ట్రయాంగిల్స్లో మూడు సైడ్స్ సేమ్గా ఉంటే ఆ రెండు ట్రయాంగిల్స్ ఏమవుతాయి? కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అవుతాయి, అంటే ఐడెంటికల్ ట్రయాంగిల్స్. ఓకే, సో కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అవుతాయి, రైట్. సో వాటి కరస్పాండింగ్ యాంగిల్స్ అన్నీ సేమ్గా ఉంటాయి. అంటే ఇక్కడ ఏంది? యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి, రైట్. సో ఇక్కడ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పి ఈక్వల్ టు మనం ఆల్రెడీ ప్రూవ్ చేసాం ఇవన్నీ, యాంగిల్ ఈ. ఓకే, అలానే యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ క్యూ ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్. ఓకే, సో ఫైనల్లీ వాటి యొక్క యాంగిల్స్ సేమ్గా ఉంటాయని ప్రూవ్ చేసాం. అంటే రెండు ట్రయాంగిల్స్లో వాటి యొక్క కరస్పాండింగ్ సైడ్స్ సేమ్ ప్రపోర్షన్లో ఉంటే వాటి యొక్క యాంగిల్స్ సేమ్గా ఉంటాయి. అంటే ఎస్ఎస్ క్రైటీరియా ద్వారా రెండు ట్రయాంగిల్స్ మనం సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, సో దిస్ థియరమ్ ఈజ్ ప్రూవ్డ్. సో ఫైనల్ థియరంకి వెళ్ళిపోదాం. ఓకే, సో ఈ థియరం ఏం చెప్తుందంటే రెండు ట్రయాంగిల్స్ యొక్క ఒక యాంగిల్ సేమ్ అయ్యి, అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఈ యాంగిల్ సేమ్ అయ్యి, అది ఈ రెండు యొక్క సైడ్స్కి ఇంక్లూడెడ్ యాంగిల్ కదా, ఆ ఇంక్లూడెడ్ యాంగిల్ సేమ్ అయ్యి ఇవి రెండు సేమ్ ప్రపోర్షన్లో ఉంటే ఆ రెండు సైడ్స్, ఆ రెండు యొక్క ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్పి. ఓకే, అంటే ఏం ప్రూవ్ చేయాలి మనం? అన్ని యొక్క యాంగిల్స్ సేమ్ అని ప్రూవ్ చేయాలి, అన్ని యొక్క సైడ్స్ సేమ్ ప్రపోర్షన్లో ఉన్నాయని కూడా ప్రూవ్ చేయాలి. సో ఇప్పుడు మనం సేమ్గా రెండు ట్రయాంగిల్స్ తీసుకుందాం. ఏబిసి అనే ట్రయాంగిల్, డిఈఎఫ్ అనే ట్రయాంగిల్. సో మీతో అన్నాను కదా నేను, ఫస్ట్ మనకి ఇచ్చినవి రాసుకోండి. ఇక్కడ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి ఇచ్చాడు. ఓకే, సో మనకి ఇంకోటి కూడా ఇచ్చాడు రేషియోస్. సో ఏబి బై డిఈ ఈక్వల్ టు ఏసీ బై డిఎఫ్ అని కూడా ఇచ్చాడు. సో మనకి ఇచ్చినవి రాసేసుకున్నాం. మనం ప్రూవ్ చేయాల్సిన ఏంటి? అన్ని కరస్పాండింగ్ యాంగిల్స్ సేమ్ అని ప్రూవ్ చేయాలి. అంటే ఏదైనా ఒకటి ప్రూవ్ చేస్తే వాటి కరస్పాండింగ్ సైడ్స్ ఆటోమేటిక్గా సేమ్ ప్రపోర్షన్లో ఉంటాయని ఆల్రెడీ ప్రూవ్ చేసాం మనం. ఓకే, సో ఏదైనా ఒకటి ప్రూవ్ చేస్తే సరిపోతుంది. అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ సేమ్ అని ప్రూవ్ చేస్తాము, లేకపోతే కరస్పాండింగ్ సైడ్స్ సేమ్ ప్రపోర్షన్ అని ప్రూవ్ చేస్తాం. ఓకే, సో దీనికోసం నేను కొన్ని కన్స్ట్రక్టివ్ లైన్స్ ఇస్తాను. ఆల్రెడీ మనం చాలాసార్లు గీసాం ఇప్పటి వరకు, మళ్ళీ గీస్తాను చూడండి. సో ఏబీకి సేమ్ సైజ్ తోటి ఇక్కడ పి అనే పాయింట్ మార్క్ చేస్తాను, ఏసీకి సేమ్ సైజ్ తోటి క్యూ అనే పాయింట్ని మార్క్ చేస్తాను. ఓకే, సో ఇలా మార్క్ చేసి ఆ రెండు పాయింట్స్ని జాయిన్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ ఏబీ లెంత్ సేమ్ ఈక్వల్ టు ఈ లెంత్, ఏసీ లెంత్ ఈక్వల్ టు డిక్యూ లెంత్. ఓకే, సో ఇది కన్స్ట్రక్షన్ అనమాట. బై కన్స్ట్రక్షన్ సో ఏబీ ఈజ్ ఈక్వల్ టు డిపి, అలానే ఏసీ ఈక్వల్ టు డిక్యూ ఇచ్చింది తీసుకున్నాం. ఏబీ బై డిఈ, ఏబీ బదులు నేను ఏం చేస్తాను అంటే డిపి సబ్స్టిట్యూట్ చేస్తాను. ఓకే, అప్పుడు ఏమవుతుంది? డిపి బై డిఈ ఈక్వల్ టు ఏసీ బదులు డిక్యూ పెడతాను. ఓకే, సో డిక్యూ బై డిఎఫ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఏంటి? డిపి బై డిఈ ఈక్వల్ టు డిక్యూ బై డిఎఫ్ అవుతుంది. ఓకే, సో మనం ఈ పీక్యూ అనేది ఈఎఫ్ ప్యారల్గా చూపిస్తే సరిపోతుంది. దానికోసం నేను ఏం చేస్తానంటే, మనం సేమ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరమ్ని సైడ్ రేషియోస్ సేమ్గా చూపించడం కోసం ఏం చేస్తానంటే ఈ రెండింటిని ఇన్వర్స్ చేస్తాను. ఓకే, ఇన్వర్స్ చేస్తే ఏమవుతుంది? డిఈ బై డిపి అవుతుంది కదా ఇది. సో డిఈ బై డిపి అవుతుంది ఈక్వల్ టు సో డిఎఫ్ బై డిక్యూ అవుతుంది. ఓకే, సో నేను ఈ రెండింటికి 1 సబ్ట్రాక్ట్ చేస్తాను. ఓకే, సో అప్పుడు డిఈ మైనస్ డిపి బై డిపి ఈక్వల్ టు డిఎఫ్ మైనస్ డిక్యూ బై డిక్యూ అవుతుంది. ఓకే, సో డిఈ మైనస్ డిపి అంటే ఏమవుతుంది?
సో డిఈ మైనస్ డిపి అంటే పిఈ అవుతుంది కదా. సో పిఈ బై డిపి ఈక్వల్ టు డిఎఫ్ మైనస్ డిక్యూ. సో డిఎఫ్ మైనస్ డిక్యూ అంటే క్యూఎఫ్ అవుతుంది. సో క్యూఎఫ్ బై డిక్యూ. సో ఇది మళ్ళీ ఇన్వర్స్ చేస్తే మనం ఇన్వర్స్ చేస్తాం. సో డిపి బై పిఈ ఈక్వల్ టు డిక్యూ బై క్యూఎఫ్ అవుతుంది, రైట్. సో ఫైనల్లీ ఒక ట్రయాంగిల్లో ఒక లైను అంటే పీక్యూ అనే లైన్ అంటే ఈ రెండు సైడ్స్ని సేమ్ ప్రపోర్షన్లో కానీ డివైడ్ చేస్తే పీక్యూ లైన్ అనేటువంటిది ఈఎఫ్ లైన్కి ప్యారలల్ లైన్ చెప్తుంది. కాన్వర్స్ ప్రపోర్షనాలిటీ థియరం అనమాట. ఓకే, కాన్వర్స్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం చెప్తుంది. సో ఇక్కడ పీక్యూ అనేది ఈఎఫ్ ప్యారలల్ అయితే అవుతుంది. ఈ రెండు యాంగిల్స్ సేమ్ అవుతాయి. అలానే ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండు యాంగిల్స్ కూడా సేమ్ అవుతాయి. అంటే పీక్యూ అనేది ప్యారలల్ టు ఈఎఫ్, ఓకే, అనేది ప్రూవ్ చేసాం. ఇంకోటి కూడా మనకు తెలుసు, ఇది ఒక రెండు ట్రయాంగిల్స్ రెండు సైడ్స్ సేమ్గా ఉండి ఆ ఇంక్లూడెడ్ యాంగిల్ కూడా సేమ్గా ఉంటే ఆ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగిల్ ఏబిసి ట్రయాంగిల్ డిపిక్యూ అనేవి కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్. ఎందుకంటే సైడ్ క్రైటీరియా కింద అంటే రెండు సైడ్లు సేమ్ అయ్యి ఆ ఇంక్లూడెడ్ యాంగిల్ కూడా సేమ్ అయితే ఆ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అవుతాయి. ఓకే, కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అంటే ఏంటి? అన్నీ ఈక్వల్గా ఉంటాయి. అంటే ఏంటి? యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పి ఈక్వల్ టు యాంగిల్ ఈ. ఓకే, ఆల్రెడీ మనం రెండు ప్యారలల్ కాబట్టి ప్రూవ్ చేసాం. ఓకే, అలానే యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ క్యూ ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్ అని కూడా ప్రూవ్ చేసాం. ఓకే, సో ఇది యాంగిల్ ఏ యాంగిల్ డి అనేది మనకి ఇచ్చేస్తాడు. గివెన్ కండిషన్లో యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి ఇచ్చాడు. అంటే ఈ యొక్క 3 యాంగిల్స్ ఈక్వల్ టు ఈ యొక్క 3 యాంగిల్స్కి ఈక్వల్ అనమాట. ఓకే, అందువల్ల ఒక రెండు ట్రయాంగిల్స్లో రెండు సైడ్స్ సేమ్ ప్రపోర్షన్లో ఉండి ఒక ఇంక్లూడింగ్ యాంగిల్ సేమ్గా ఉంటే ఆ రెండు యొక్క ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి అనమాట. ఓకే, దిస్ ఇస్ అ థర్డ్ థియరమ్. ఓకే, సో ఫైనల్లీ ఐ హావ్ ప్రూవ్డ్ ఆల్ ది థియరమ్స్ ఇన్ ది triangle. Okay, so in the next class I'll try to solve some of the example problems, okay, so that you'll understand the better. If you like the video, press the like button and share it with your friends. Thank you.